శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 14 మంగళవారం ధనుసు రాశి వారికి సాధారణ జ్యోతిష్యాల ప్రకారం ధనుసు రాశిలో జన్మించిన వారికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలం విషయానికి వస్తే గురుగ్రహం అనుకూలంగా ఉంటే జ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఇక మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ తొందరపాటు కోపాన్ని మాత్రం నియంత్రించండి. మరియు ఉద్యోగం, వ్యాపార విషయాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడానికి అనుకూలమైన రోజండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే మంగళవారం కాబట్టి హనుమంతుని ఆరాధించడం చాలా మంచిది. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎరుపు పూలతో లేదా సింధూరంతో హనుమంతుడికి పూజ చేయడం చాలా శుభప్రదం అండి. పేదలకు ఆహారం దానం చేయడం ఇంకా మంచిది. రేపటి రోజున ఆరాధించాల్సిన దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఆరాధన మంగళవారం రోజున ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా గురుగ్రహానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఆరాధన కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున అదృష్ట రంగు ఎరుపు, పసుపు మరియు అదృష్ట సంఖ్య 3, 9. ఇక శుభ సమయం వచ్చి ఉదయం సూర్యోదయం తర్వాత పూజ, ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉండే సమయం అండి. ఇక రేపటి రోజున అయితే ఈ రాశివారు కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మంచి పూర్వగతి సాధించే రోజు స్పష్టంగా ఉంది. రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు జరిగేటువంటి అన్ని విషయాల గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకుందామండి. రేపటి రోజు మీ జీవితంలో ఒక సాధారణంగా మొదలైన రోజు అయినప్పటికీ సాయంత్రం సమయంలో జరిగే ఒక చిన్న సంఘటన మీ జీవితంలో అనేక రకాల మార్పులకైతే దారి తీయబోతుంది. ముఖ్యంగా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా కనుక ఒక సంఘటన అయితే మీకు ఖచ్చితంగా జరగబోతుంది. ఆ సంఘటన మీ భవిష్యత్తుకు పెద్ద మలుపు అయితే తిప్పే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఈ వార్త మీ యొక్క మనసుని ఆశ్చర్యపరచడమే కాకుండా మీ జీవితంలో కొత్త మార్గాలను తెలుస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం అయితే లేదా అనుకోని అవకాశం రూపంలో కూడా ఈ సమాచారము మీ వద్దకు వచ్చే సూచనలు కూడా స్పష్టంగా అయితే ఉన్నాయండి. మరీ ముఖ్యంగా అందుకే రేపటి రోజు మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రాశివారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి రేపటి రోజున అనుకోని ఫోన్ కాల్ ద్వారా అయితే మీ జీవితం అనేక రకాల మార్పులకు అయితే చోటు చేసుకోబోతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా జరిగే ఈ సంఘటన కూడా మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కూడా తీసుకురాబోతుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా సరే రేపటి రోజున శివనామస్మరణతో తోటి వారికి ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా అయితే ఈ రాశి వారికి కనుక మనసు అయితే చాలా మంచిదండి. వీళ్ళు స్ట్రైట్గా చెప్పేస్తూ ఉంటారు, ఏది కూడా దాచుకోకుండా మంచి మనస్తత్వం కలవారనే చెప్పుకోవాలి. అలాగే సహాయం చేసే స్వభావాన్ని ఎక్కువ కలిగి ఉంటారు, కానీ ఎక్కువగా ఆలోచించే నైజం అండి. అంటే ఓవర్ థింకింగ్ అన్నమాట. బయటికి నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగాల పరి నుండి తెలివిగా నిర్ణయాలు అయితే చాలా తెలివిగా తీసుకుంటూ ఉంటారు. నిర్ణయాలు చెప్పాలంటే కనుక ఇంకా ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక రేపటి రోజున మీకు ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజు మీరు ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా శ్రేయస్కరం. ఈ ముఖ్యమైన పనులు ప్రారంభించినప్పుడు ఉత్తర దిక్కు మొదలు పెడితే గనుక మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు అనేది కుబేరుడి యొక్క స్థానం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది మంచి ఫలితాలు అయితే కలిగిస్తుంది. ఇక రేపటి రోజున ఖచ్చితంగా మీరు శివుని యొక్క ఆరాధన
తోటి అంతా కూడా మీకు మేలు జరుగుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి అంతా శుభదినమనండి. రేపటి రోజున మీ స్తోమత మేరకు పేదలకు దానం చేయడం వల్ల మీకు దోషాలు కూడా తగ్గుతాయి. ఇక మీ యొక్క రాశి వారికి సాయంత్రం సమయంలో వచ్చే ఫోన్ కాల్ ఇది సాధారణమైనటువంటి సమాచారం అయితే కాదండి. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పే శక్తి కలిగిన వార్తగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కాలం ద్వారా మీరు వినబోయే విషయం మీ మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి సందేహాలకు సమాధానం ఇచ్చేలా అయితే కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగము మరియు ఆర్థిక రంగంలో ఒక పెద్ద మార్పు అయితే కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూసేటువంటి ఉద్యోగ అవకాశం ఇప్పటికీ చేస్తున్న పనిలో ఉన్నప్పటికీ కొత్త పదోన్నతి ప్రాజెక్ట్ కూడా లేదా విదేశీ అవకాశం వంటి విషయాలను ఈ కాల్ ద్వారా మీరు చేరవచ్చు. దీనివల్ల మీరు ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగాలనే ధైర్యం కూడా వస్తుందండి. అలాగే కుటుంబం మరియు సంబంధాల విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక మంచి మార్పు అయితే కనిపిస్తుంది. ఉద్యోగం మరియు ఆర్థిక రంగంలో ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా యోచించినటువంటి ఉద్యోగ అవకాశము చేసి ఇప్పటికీ చేసినటువంటి పనిలో పదోన్నతి ప్రాజెక్ట్ వర్క్ లేదా ఏదైనా సరే విదేశీ అవకాశం వంటి విషయాలు ఈ కాలం ద్వారా మీకు చేరవచ్చు. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగాలనే ధైర్యం కూడా కలిగి ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున కొంతకాలంగా దూరంగా ఉంటే వ్యక్తి నుంచి వార్త వస్తుంది. మీరు అపార్థం చేసుకున్న సంబంధం మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా కాల్ ద్వారా అయితే లభిస్తుంది. ఇది మీ హృదయానికి ఆనందాన్ని మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఆర్థికంగా చూసుకుంటే కనుక ఈ కాల్ వల్ల మీకు కొత్త ఆదాయం అయితే తెచ్చుకునే సూచనలు కూడా ఉన్నాయి. చిన్న పెట్టుబడి లేదా కొత్త వ్యాపారం గురించి సమాచారం కూడా రావచ్చు. మీరు తెలుసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాలు కూడా ఇవ్వగలుగునుంది. ఇంకా ముఖ్యంగా మనసులో మార్పు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాలం ద్వారా మీకు మీపై నమ్మకం పెంచుకొని ఇతరులకు భయపడకుండా విషయాలను ధైర్యంగా తీసుకునే స్థితికి అయితే మీరు వస్తారు. మీ ఆలోచన విధానం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ జీవితం మారి కొత్త ఆశలు కూడా కలుగుతాయి. మొత్తానికి చూసినట్లయితే కనుక ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు కేవలం సమాచారం మాత్రమే కాదండి, మీ కెరీర్కు దారి తీసే అవకాశం కూడా అన్నమాట. ఇక మీ సంబంధాలను మళ్ళీ బలపరిచే సూచన, మీ అది దిశను మెరుగుపరిచే మార్గము, మీ మనసుకు ధైర్యం ఇచ్చే శుభవార్త. అందుకే రేపటి రోజు సాయంత్రం వచ్చే ప్రతి కాల్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఆ యొక్క కాల్ మీ జీవితాన్ని మీరు ఊహించని విధంగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సింది ఉండండి. మీరు ఎదుగుతూ మంచిగా ఉంటే, చాలా సంతోషంగా ఉంటే గనక అది అందరికీ నచ్చదు అన్నమాట. ముఖ్యంగా మీ సంతోషాన్ని, మీ విజయాన్ని, మీ గెలుపును చూసి వరం లేని కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ మీపై అసూయతో ప్రవర్తించే అవకాశాలు, అలాగే ఈర్ష్యాద్వేషాలు పెంచుకొని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీపై ఏడవాలి, మీరు ఎప్పుడెప్పుడు బాధపడడానికి ఎక్కువగా కూడా వాళ్ళు కలలు కంటూ ఉంటున్నారన్నమాట. బయటికి మాత్రం మంచిగా మాట్లాడి లోపల మాత్రం మీరు అడ్డంకులు అన్ని రకాలుగా కూడా వీళ్ళు మీకు సృష్టించాలనే మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ ఉంటున్నారు. అంటే అందుకే ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా నమ్మేందుకు కూడా ముందుకు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఎందుకంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అనేది అంతా మనకే తెలియాలండి. ఎందుకంటే మనం చిన్నపిల్లలం అయితే కాదు కదా, ప్రతి ఒక్కటి కూడా మనం గమనించాల్సి ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఇక ప్రతి ఒక్కరిని నమ్మే ముందు కూడా మీరు ఖచ్చితంగా కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇరుగత విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ సీక్రెట్స్, మీ బలహీనతలు ఎవరితోనైనా పంచుకోవడం తగ్గించండి. మీ యొక్క పర్సనల్ విషయాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే కొంత పరిచయమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా ఎందుకోకంటికి వాళ్ళకి యొక్క మాటలు తీపిగా ఉంటే మనసు కూడా అలాగే ఉంటుందని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. పైకి మంచిగానే నటిస్తారు, మంచి మాటలే చెప్తారు, మీరు సంతోషంగా ఉండాలి, ఆ భగవంతుడు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం అని కూడా అంటారు. ఇక మీరు మాత్రం ఆ మాటలు మాత్రం లొంగకండి. మీరు సంతోషంగా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉందని, మీరు ఇలాగే ఉండాలని ఆ భగవంతుని ఆశయం మీపై ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి. ఇక ముందు మీరు నిర్ణయాలు ధైర్యంగా ఉండాలి కనుక అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే ఇతరుల యొక్క విషయాలు చాలా తీపిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ తేనె పూసిన కత్తిలాగా అయితే ఉంటుందండి. కానీ మాటలు మాత్రం మన లోపల మాత్రం ఆశలకి
చాలా విషయాలను నింపుకొని ఉంటున్నారన్నమాట. చాలామందికి అటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కులదేవత ఆరాధన కూడా మీకు చాలా ముఖ్యమండి. అదేవిధంగా ఈ కులదేవత ఆరాధన చాలా మంచి పాత్ర కూడా పోషిస్తుంది. చాలామంది తమ ఇంటి కులదేవతను మర్చిపోవడం వల్ల అనవసరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా సరే మీ కులదేవతను స్మరించండి, మీ కుటుంబ దేవతను స్మరించండి, మీ ఇంట్లో పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని పాటించండి. మీపై ఉన్న దోషాలన్నీ తగ్గిపోతాయి, దుష్ట శక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది. మరి తెలుసుకోండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.